చైనా ప్రపంచంలో దేన్నైనా కాపీ కొట్టి దాని ఎగ్జాక్ట్ డూప్లికేట్ తయారు చేయడంలో చైనా చాలా ఫేమస్. కానీ ఫర్ ద ఫస్ట్ టైం చైనా తయారు చేసిన ఒక అప్లికేషన్ని ప్రపంచంలో ఉన్న చాలా కంపెనీస్ కాపీ కొట్టాయి, ఇంక్లూడింగ్ యూట్యూబ్ అండ్ ఇన్స్టాగ్రామ్. అయితే ఇంతకీ అప్లికేషన్ ఏంటనుకుంటున్నారా? అదే టిక్టాక్. నిజానికి టిక్టాక్లో యూజ్ చేసిన టెక్నాలజీ కానీ వాళ్ళ బిజినెస్ మోడల్ కానీ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఎందుకంటే రీసెంట్ టైమ్స్లో యూట్యూబ్ షార్ట్స్, ఇన్స్టాగ్రామ్ రీల్స్ అండ్ ఫేస్బుక్ వీడియోస్ అని మనకి తెలియకుండానే మన లైఫ్లో చాలా వాల్యుబుల్ టైంని వీటి మీద స్పెండ్ చేస్తున్నాం. కొంతమంది అయితే వీటికి ఎడిక్ట్ అయిపోతున్నారు కూడా. అయితే ఇక్కడ పాయింట్ ఏంటంటే ఇవన్నీ మొదలవడానికి కారణం టిక్టాక్ కనిపెట్టిన ఒక ఆల్గరిథం అని మీలో ఎంతమందికి తెలుసు? ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ అండ్ యూట్యూబ్ లాంటి సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ఈరోజు వాళ్ళకున్న యూజర్ బేస్ని సంపాదించడానికి 10 నుండి 15 సంవత్సరాల టైం పడితే టిక్టాక్ కేవలం 3 to 4 ఇయర్స్లో వాళ్ళతో పోటీ పడే స్థాయికి ఎలా ఎదిగిందో నేను ఈ వీడియోలో చెప్పబోతున్నాను. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు టుడేస్ వీడియో అండ్ దిస్ ఈజ్ యువర్ ఫ్రెండ్ సూర్య. చైనాలో జాంగ్ యీమింగ్ అనే వ్యక్తి ఎప్పటికైనా యాపిల్ అండ్ గూగుల్ లాంటి ఒక $multi-billion కంపెనీని క్రియేట్ చేయాలని కలలు కనేవారు. అందులో భాగంగానే ఆయన 2012లో బైడెన్స్ అనే ఒక కంపెనీని స్థాపించారు. ఈ కంపెనీలో స్మార్ట్ ఫోన్స్కి సంబంధించిన కొత్త మొబైల్ యాప్స్ అండ్ టెక్నాలజీస్ని క్రియేట్ చేస్తారు. ఫైనల్గా 2016లో ఈ కంపెనీ ఒక యాప్ని తయారు చేసి చైనాలో ఒక సంచలనాన్ని సృష్టించింది. అదే డూయిన్ అనేది ఒక వీడియో క్రియేటింగ్ ప్లాట్ఫామ్. అయితే ఇది చైనాలో ఉన్న ప్రజలని విపరీతంగా ఆకర్షించి చాలా తక్కువ టైంలోనే విపరీతంగా యూజర్ బేస్ని సంపాదించింది. సో ఇది గమనించిన కంపెనీ ఫౌండర్స్ ఈ అప్లికేషన్లో కొన్ని చేంజెస్ చేసి ఒక కొత్త బ్రాండ్ నేమ్తో ఇంటర్నేషనల్ మార్కెట్లో దీన్ని లాంచ్ చేశారు. అదే టిక్టాక్. నిజానికి ఇనిషియల్ డేస్లో టిక్టాక్ అప్లికేషన్ చైనాలో సక్సెస్ అయినట్టు వేరే దేశాల్లో సక్సెస్ అవ్వలేదు. అయితే దీనికి కారణం ఏంటంటే అప్పటి వరకు ప్రపంచవ్యాప్తంగా ఉన్న చాలామంది స్మార్ట్ ఫోన్ యూజర్స్ వీడియోస్ అంటే కేవలం యూట్యూబ్ అండ్ ఫేస్బుక్లో వచ్చే హారిజాంటల్ వీడియోస్ మాత్రమే అనుకునేవారు. కానీ టిక్టాక్ ఇంట్రడ్యూస్ చేసిన వెర్టికల్ వీడియో ఫార్మేట్ అండ్ అందులో ఉన్న ఫీచర్స్ గురించి చాలామందికి తెలియదు. సో దీని కారణంగానే మొదట్లో టిక్టాక్ని ఎవరు కూడా పెద్దగా పట్టించుకునేవారు కాదు. అయితే ఇది గమనించిన కంపెనీ ఫౌండర్స్ ప్రపంచవ్యాప్తంగా టిక్టాక్కి మార్కెటింగ్ చేయడానికి ఒక డిఫరెంట్ స్ట్రాటజీ యూజ్ చేశారు. అదేంటంటే టిక్టాక్లో క్రియేట్ అయిన ప్రతి వీడియోకి ఆ కంపెనీ వాళ్ళ బ్రాండ్ లోగోని వాటర్ మార్క్గా యాడ్ చేసింది. సో ఇలా చేయడం వల్ల టిక్టాక్లో క్రియేట్ అయిన ప్రతి వీడియో మీద డిఫాల్ట్గా ఆ కంపెనీ బ్రాండ్ లోగో వచ్చేస్తుంది. అయితే దీనివల్ల ఏమవుతుంది అనుకుంటున్నారా? చెప్తా చూడండి. టిక్టాక్ కంపెనీ వాళ్ళ కాంపిటీటర్స్గా ఉన్న ఫేస్బుక్ అండ్ యూట్యూబ్లో కొన్ని వందల ఫేక్ అకౌంట్స్ క్రియేట్ చేసి టిక్టాక్లో క్రియేట్ చేసిన వీడియోస్ తీసుకెళ్లి ఫేస్బుక్ అండ్ యూట్యూబ్లో పోస్ట్ చేసేవారు. అయితే దీనివల్ల ఏమైందంటే అప్పటి వరకు హారిజంటల్ వీడియో ఫార్మెట్కి అలవాటు పడిపోయిన యూజర్స్ టిక్టాక్ పోస్ట్ చేసిన వెర్టికల్ వీడియోస్కి, అందులో ఉన్న కలర్ఫుల్ ఇంటర్ఫేస్కి యూజర్స్ అంతా బాగా అట్రాక్ట్ అయ్యి ఆ వీడియోస్లో ఉన్న లోగోని చూసి ఫేస్బుక్ అండ్ యూట్యూబ్లో ఉన్న యూజర్స్ అంతా కూడా స్లోగా టిక్టాక్లో అకౌంట్స్ క్రియేట్ చేసుకోవడం స్టార్ట్ చేశారు. ఇనిషియల్ డేస్లో చాలా కంపెనీస్ టిక్టాక్ని లైట్ తీసుకున్నాయి. ఎందుకంటే సీజనల్గా ఒక కొత్త ఫీచర్ని ఇంట్రడ్యూస్ చేసి ఇలాంటి అప్లికేషన్స్ చాలా వస్తుంటాయి. టిక్టాక్ కూడా అలాగే ఒక సీజనల్ అప్లికేషన్ అనుకున్నారు. కానీ స్లోగా టిక్టాక్ గ్రో అవుతున్న టైంలో ఒక సింగిల్ వీడియోతో ఒక వ్యక్తి టిక్టాక్ తలరాతనే మార్చేశారు. ఆయనే ఆర్నాల్డ్ స్క్వార్ట్జ్నెగ్గర్. ఈయన మీలో ఎంతమందికి తెలుసో కింద కామెంట్ చేయండి. ఆయన తర్వాత కూడా చాలామంది సెలబ్రిటీస్ టిక్టాక్లో అకౌంట్స్ క్రియేట్ చేసుకుని వీడియో పోస్ట్ చేయడం స్టార్ట్ చేశారు. అయితే టిక్టాక్కి ఉన్న స్పెషాలిటీ ఏంటంటే ఈ కంపెనీ సెలబ్రిటీస్కి డబ్బులు ఇచ్చి రిచ్ పీపుల్గా మారిస్తే సామాన్యులకి ఫేమ్ ఇచ్చి సెలబ్రిటీస్గా మార్చింది. అయితే ఇక్కడ మీకు ఒక డౌట్ రావచ్చు, ఇదే వీడియో ప్లాట్ఫామ్ బిజినెస్లో 15 సంవత్సరాల ముందు నుండి ఉన్న ఫేస్బుక్ అండ్ యూట్యూబ్కి సాధ్యం కానిది ఇంత తక్కువ టైంలో టిక్టాక్కి ఎలా సాధ్యమైంది అని. దీని వెనకున్న రీజన్ ఏంటంటే ఆల్గోరిథం. ఇన్ కేస్ మీకు ఆల్గోరిథం అనే పదం అర్థం కాకపోతే సింపుల్గా చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఒక మనిషి పని చేయడానికి తన బ్రెయిన్ ఎలా వర్క్ చేస్తుందో అలాగే ఇంటర్నెట్లో ఉన్న ఏ అప్లికేషన్ పని చేయాలన్నా దాని వెనక ఒక ఆల్గోరిథం ఉంటుంది. అయితే బేసిక్గా ఆల్గోరిథం చేసే పని ఏంటంటే వన్స్ వాళ్ళ అప్లికేషన్ని ఓపెన్ చేశాక ఎలా యూజ్ చేస్తున్నాం, ఏం సెర్చ్ చేస్తున్నాం, ఎలాంటి వాటికి లైక్ కొడుతున్నాం అండ్ వేటిని స్కిప్ చేస్తున్నాం అనే ఇన్ఫర్మేషన్ని బేస్ చేసుకుని మనకి ఏం చూపించాలి అనేది ఆటోమేటిక్గా ఆ ఆల్గోరిథం డిసైడ్ చేస్తుంది. ఈ రోజు మనం యూజ్ చేస్తున్న
ఫేస్బుక్, యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్ అండ్ స్నాప్చాట్. ఇలా ఏ సోషల్ మీడియా అప్లికేషన్ అయినా ఇలాంటి ఒక ఆటోమేటెడ్ ఆల్గరిథంని బేస్ చేసుకునే పనిచేస్తుంది. టిక్టాక్ ఆల్గరిథం ఎంత పవర్ఫుల్ అంటే మీకు ఇష్టమైన వీడియోస్ని రెగ్యులర్గా చూడటం కోసం మీరు వేరే సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో లాగా టిక్టాక్లో మీరు ఎవరిని కూడా ఫాలో కానీ ఫ్రెండ్ రిక్వెస్ట్ కానీ సబ్స్క్రిప్షన్ కానీ చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ మీరు టిక్టాక్లో వీడియోస్ చూస్తే చాలు, ఆటోమేటిక్గా మీకు ఏం కావాలి అనేది టిక్టాక్ ఆల్గరిథం కనిపెట్టి మీరు ఏ వీడియోస్కి అయితే ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారో అలాంటి వీడియోసే మళ్ళీ మళ్ళీ మీ స్క్రీన్ మీద ప్లే చేసి మీరు టిక్టాక్కి ఎడిక్ట్ అయిపోయేలా చేస్తుంది. ఇంత అడ్వాన్స్డ్ అండ్ మోస్ట్ పవర్ఫుల్గా పనిచేసే ఆల్గరిథం టిక్టాక్ వెనక ఉంది కాబట్టే ఈ కంపెనీ ఇంత వేగంగా ఎదిగిపోయింది. అయితే ఇక్కడ మీకు తెలియాల్సిన విషయం ఏంటంటే టిక్టాక్ లాంచ్ అయ్యే టైంకి యూట్యూబ్లో షార్ట్స్ అనే కాన్సెప్ట్ ఉండేది కాదు. సో మీరు 1 అవర్ యూట్యూబ్లో టైం స్పెండ్ చేస్తే మహా అయితే 4 to 5 వీడియోస్ మాత్రమే చూడగలుగుతారు. అదే మీరు టిక్టాక్ ఓపెన్ చేస్తే అదే 1 అవర్లో మీరు 100కి పైగా వీడియోస్ చూడొచ్చు. అందుకే చాలామంది యూజర్స్ యూట్యూబ్ అండ్ ఫేస్బుక్ నుండి టిక్టాక్కి షిఫ్ట్ అయిపోయేవారు. సో దీని కారణంగానే ఫేస్బుక్ అండ్ యూట్యూబ్ లాంటి కంపెనీస్కి ఈరోజు ఈ స్థాయికి రావడానికి 15 నుండి 20 సంవత్సరాల టైం పడితే టిక్టాక్ కేవలం 4 సంవత్సరాల్లోనే వాళ్ళతో పోటీ పడే స్థాయికి ఎదిగిపోయింది. అయితే మనలో చాలా మందికి తెలిసిన ఒప్పుకోలేని విషయం ఏంటంటే టిక్టాక్ అనేది ఒక ఎడిక్షన్. ఎస్, మీరు విన్నది నిజమే. టిక్టాక్కి జనాలు ఎడిక్ట్ అవ్వడానికి కారణం ఏంటంటే మీరు ఏ టైప్ ఆఫ్ వీడియోస్ అయితే ఎక్కువగా చూస్తారో టిక్టాక్ మీ స్క్రీన్ మీద మళ్ళీ మళ్ళీ అలాంటి వీడియోసే ప్లే చేస్తుంది. ఈ టిక్టాక్ ఆల్గరిథం ఎంత అడ్వాన్స్డ్గా పనిచేస్తుందో మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తా చూడండి. ఇన్ కేస్ మీరు టిక్టాక్ యూజ్ చేసేటప్పుడు బోర్ కొట్టి అప్లికేషన్ క్లోజ్ చేద్దాం అనుకుంటే మీరు బ్యాక్ బటన్ నొక్కిన వెంటనే ఇమీడియట్గా అప్లికేషన్ క్లోజ్ అవ్వదు. యాప్ క్లోజ్ అవ్వాలంటే 2 సార్లు బ్యాక్ బటన్ నొక్కాలి. దీని వెనకున్న లాజిక్ ఏంటంటే వన్స్ మీరు చూస్తున్న వీడియో మీకు నచ్చక యాప్ క్లోజ్ చేద్దాం అని బ్యాక్ బటన్ ప్రెస్ చేసిన ప్రతిసారి మీకే తెలియకుండా మీ స్క్రీన్ మీద ఆటోమేటిక్గా ఒక వైరల్ వీడియో ప్లే అవుతుంది. మీరు సెకండ్ టైం బ్యాక్ బటన్ టచ్ చేయకుండా అది మీ అటెన్షన్ని గ్రాప్ చేసి మిమ్మల్ని ఇంకా ఎక్కువ టైం టిక్టాక్లోనే స్పెండ్ చేసేలా చేస్తుంది. నిజంగా ఇది నెక్స్ట్ లెవెల్ టెక్నాలజీ కదా. రీసెంట్గా నేను ఇంటర్నెట్లో ఒక యూట్యూబర్ ఇంటర్వ్యూ చూశాను. అందులో ఆయన ఏం చెప్పారంటే తన వీడియోస్కి కంటిన్యూస్గా వ్యూస్ రావడానికి కారణం తన వ్యూవర్స్లో ఎక్కువ మంది కిడ్స్ అండ్ టీనేజర్స్ ఉండటమే. అయితే ఇది ఎందుకు చెప్తున్నానంటే చిన్నపిల్లలు వన్స్ దేనికైతే అట్రాక్ట్ అవుతారో వాళ్ళు దానికి కంటిన్యూస్గా స్టిక్ అయి ఉంటారు. ఇది ఒక సైకాలజీ పాయింట్. మీరు కూడా మీ చిన్నతనంలో డోరాబుజ్జి, పవర్ రేంజర్స్, టామ్ అండ్ జెర్రీ ఇలా ఏదో ఒక దానికి ఎడిక్ట్ అయి ఉంటారు కదా. అలాగే టిక్టాక్ అప్లికేషన్ కూడా చిన్నపిల్లల మీద, టీనేజర్స్ మీద ఎక్కువగా ఫోకస్ చేసి డిజైన్ చేయబడింది. అందుకే వన్స్ వాళ్ళకి ఇది నచ్చితే వాళ్ళ యూజర్ బేస్ పెరగడం తప్ప తరగడం ఉండదు. యూట్యూబ్లో కానీ ఫేస్బుక్లో కానీ మీకు ఎక్కువ వ్యూస్ రావాలంటే ఒకటి మీకు సెలబ్రిటీ స్టేటస్ అయినా ఉండాలి, లేదా లక్షల్లో ఫాలోవర్స్ అయినా ఉండాలి. కానీ టిక్టాక్కి అలా కాదు. మీరు స్టార్ హీరో అయినా, సైకిల్ స్టాండ్లో పనిచేస్తున్నా ఎవరి వీడియో అయినా టిక్టాక్ ఒకేలా ప్రమోట్ చేస్తుంది. ఇన్ కేస్ మీ వీడియో జనానికి నచ్చితే అది ఆటోమేటిక్గా వైరల్ అయిపోతుంది. సో దీని కారణంగానే చాలామందికి ఫేస్బుక్ అండ్ యూట్యూబ్లో రాని వ్యూస్ టిక్టాక్లో వచ్చేస్తాయి. ఎందుకంటే టిక్టాక్ యూజర్స్కి యూట్యూబ్లో లాగా థంబ్నెయిల్ చూసి పర్టికులర్ వీడియో సెలెక్ట్ చేసుకుని చూసే ఆప్షన్ లేకుండా అందరి వీడియోస్ మన స్క్రీన్ మీద ప్లే చేస్తుంది. అప్పుడు మనం ఎవరి వీడియోస్ అయితే ఎక్కువగా చూస్తామో నెక్స్ట్ టైం మనకి వాళ్ళ వీడియోసే ఎక్కువగా కనిపిస్తాయి. మీకు ఇంకా బాగా అర్థం కావాలంటే ఈ ప్రపంచంలో ఎవరు ఏది పోస్ట్ చేసినా అది ఏదో ఒక చోట ఎంతో కొంతమందికి నచ్చుతుంది. టిక్టాక్ ఆ కొంతమంది ఎవరు అనేది కరెక్ట్గా ఐడెంటిఫై చేసి ఆ పర్టికులర్ వీడియోస్ని వాళ్ళకి ప్రజెంట్ చేస్తుంది. అందుకే టిక్టాక్లో ఎలాంటి వీడియోస్ క్రియేట్ చేసే వాళ్ళకైనా వ్యూస్కి కొరతే ఉండదు. వ్యూస్ ఎక్కువగా ఉండటం వల్లే చాలామంది క్రియేటర్స్ ₹1 ఆదాయం లేకపోయినా అలా జనాన్ని ఎంటర్టైన్ చేసి ఫేమస్ అవ్వడాన్ని ఒక ఎడిక్షన్గా తీసుకుని ఫ్రీగా కంటెంట్ చేయడం స్టార్ట్ చేశారు. ఇది రైటా రాంగా అనేది పక్కన పెడితే మనం ఫ్రీగా ఇచ్చే కంటెంట్తో టిక్టాక్ కంపెనీ కొన్ని $1 బిలియన్ బిజినెస్ చేసుకుంది. 2020లో టిక్టాక్ గ్రోత్ ఒక పీక్ స్టేజ్లో ఉన్న టైంలో ఇండియా చైనా బార్డర్లో ఇండియన్ ఆర్మీ మీద చైనా చేసిన అటాక్స్కి గాను ఇండియన్ గవర్నమెంట్ చైనాకి చెందిన 59 అప్లికేషన్స్ని బ్యాన్ చేసింది. అందులో టిక్టాక్ కూడా ఉంది. అయితే టిక్టాక్ని బ్యాన్ చేసింది ఒక ఇండియా మాత్రమే కాదు. టిక్టాక్ వల్ల నేషనల్ సెక్యూరిటీకి థ్రెట్ ఉందని, టిక్టాక్ యూజర్ డేటాని మిస్యూజ్ చేసి చైనాకి ఇస్తుందని, కమ్యూనిటీ గైడ్లైన్స్ని ఉల్లంఘిస్తుందని ఇలాంటి ఎన్నో కారణాలు చూపించి ప్రపంచంలో ఉన్న చాలా దేశాలు టిక్టాక్ని బ్యాన్ చేశాయి. అయితే ఇక్కడ పాయింట్ ఏంటంటే
నిజానికి ప్రపంచంలో ఉన్న చాలా సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ వాళ్ళ యూజర్ డేటాని కలెక్ట్ చేస్తాయి. ఎందుకంటే వాళ్ళ అప్లికేషన్ని డెవలప్ చేసుకోవడానికి ఈ డేటాని యూజ్ చేస్తాయి. అయితే ఇక్కడ మీకు ఒక డౌట్ రావచ్చు, అన్ని కంపెనీస్ యూజర్ డేటాని కలెక్ట్ చేసినప్పుడు మరి టిక్టాక్ని మాత్రమే ఎందుకు బ్యాన్ చేశారని. దీని వెనుకున్న రీజన్ ఏంటంటే టిక్టాక్ వెనుకున్న దేశం చైనా. సో చైనాలో కమ్యూనిస్ట్ గవర్నమెంట్ ఉండటం వల్ల టిక్టాక్ దగ్గరున్న యూజర్ డేటాని చైనా మిస్యూజ్ చేసి ప్రపంచ దేశాల మీద సైబర్ అటాక్స్ చేయడానికి చాలా అవకాశాలు ఉన్నాయి. సో అందుకే చాలా దేశాలు టిక్టాక్ని ఇమీడియట్గా బ్యాన్ చేశాయి. అయితే టిక్టాక్ బ్యాన్ అయిన తర్వాత చాలా సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ టిక్టాక్ని కాపీ చేసి సేమ్ ఫీచర్స్ని వాళ్ళ ప్లాట్ఫామ్స్లో ఇంప్లిమెంట్ చేశాయి. అర్థం కాలేదా? యూట్యూబ్ షార్ట్స్, ఇన్స్టాగ్రామ్ రీల్స్, స్నాప్చాట్, షేర్ చాట్, ఫేస్బుక్ రీల్స్, మీరు గమనిస్తే ఇవన్నీ కూడా టిక్టాక్ని బ్యాన్ చేసిన తర్వాత స్టార్ట్ అయినవే. నిజానికి అప్పటి వరకు కేవలం ఒక ఫోటో షేరింగ్ అప్లికేషన్గా ఉన్న ఇన్స్టాగ్రామ్ టిక్టాక్ని బ్యాన్ చేసిన తర్వాత సేమ్ అవే ఫీచర్స్ని అడాప్ట్ చేసుకుని ఇన్స్టాగ్రామ్ టిక్టాక్కి ఒక ఆల్టర్నేటివ్గా మారిపోయింది. సేమ్ టిక్టాక్ లాంటి ఫీచర్స్ని కొత్తగా ఇంట్రడ్యూస్ చేసిన ఈ కంపెనీస్ అన్నీ టిక్టాక్ బిజినెస్ని లాక్కోవడంలో సక్సెస్ అయ్యాయా అంటే 50% మాత్రమే అయ్యాయి. ఎందుకంటే ఈ కంపెనీస్ అన్నీ కలిసి టిక్టాక్ని కాపీ చేసి వాళ్ళ యూజర్ బేస్ని పెంచుకున్నాయి, కానీ వాళ్ళ ఆదాయాన్ని కాదు. అర్థం కాలేదా? అయితే ఒకసారి ఈ గ్రాఫ్ గమనించండి. 2020 జూన్లో చాలా దేశాలు టిక్టాక్ని బ్యాన్ చేసినప్పుడు ఈ కంపెనీ ఆదాయం $400 మిలియన్ ఉంటే అది 2023కి $8 బిలియన్ పెరిగింది. అంటే ఎన్నో దేశాల్లో బ్యాన్ అయిన తర్వాత కూడా టిక్టాక్ ఆదాయం అత్యంత వేగంగా పెరిగింది. దీనికి కారణం ఏంటంటే ఈ కంపెనీ దగ్గర ప్రతి యూజర్ ఇన్ఫర్మేషన్ చాలా క్లియర్గా ఉంటుంది. సో వాళ్ళ యూజర్స్కి ఎలాంటి యాడ్స్ వేస్తే ఎక్కువ సేల్స్ అవుతాయి అనేది ఫేస్బుక్, యూట్యూబ్ అండ్ ఇన్స్టాగ్రామ్ కంటే టిక్టాక్కి చాలా బాగా తెలుసు. అందుకే యాడ్స్ కోసం డబ్బులు ఖర్చు పెట్టే చాలా కంపెనీస్ ఈ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ అన్నింటికంటే టిక్టాక్లో వేసే యాడ్స్కే ఎక్కువ ఖర్చు పెడతాయి. అందుకే 2023 ఫైనాన్షియల్ ఇయర్లో ఫస్ట్ క్వార్టర్లో టిక్టాక్ ఆదాయం ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్ అండ్ స్నాప్చాట్ కంటే కూడా $200 మిలియన్ ఎక్కువ. ఇది నేను చెప్పేది కాదు, ప్రపంచంలోనే వన్ ఆఫ్ ద లార్జెస్ట్ మీడియా ప్లాట్ఫామ్ అయిన ఫోర్బ్స్లో ఇది పబ్లిష్ అయింది. ఫైనల్గా టిక్టాక్ మనకి మంచి చేసిందా చెడు చేసిందా అనేది పక్కన పెడితే ఈ స్టోరీ నుండి మనం నేర్చుకోవాల్సిన కొన్ని ఇంపార్టెంట్ లెసన్స్ ఏంటంటే, లెసన్ నెంబర్ 1 క్రియేటివిటీ. మీకు మార్కెట్లో ఎంత పోటీ ఉన్నా మీరు తయారు చేసే ప్రోడక్ట్లో కొత్తదనం ఉంటే ఖచ్చితంగా కస్టమర్స్ మిమ్మల్ని యాక్సెప్ట్ చేస్తారు. ఎందుకంటే టిక్టాక్ మార్కెట్లోకి వచ్చేటప్పటికి ఫేస్బుక్, యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్ లాంటి అప్లికేషన్స్ మార్కెట్ని రూల్ చేస్తున్నాయి. కానీ షార్ట్ వీడియోస్ అనే ఒక కొత్త కాన్సెప్ట్ని ఇంట్రడ్యూస్ చేసి మొత్తం ప్రపంచాన్ని టిక్టాక్ ఒక్కసారిగా తన వైపు తిప్పుకుంది. లెసన్ నెంబర్ 2 మార్కెటింగ్. మీరు ఎంత మంచి ప్రోడక్ట్ని తయారు చేసినా దాన్ని సరైన విధంగా మార్కెటింగ్ చేయలేకపోతే మీరు బిజినెస్లో సక్సెస్ అవ్వడం అనేది చాలా కష్టం. టిక్టాక్ కంపెనీ వాళ్ళ వీడియోస్ని ఒక డిఫరెంట్ స్ట్రాటజీ యూజ్ చేసి ఫేస్బుక్ అండ్ యూట్యూబ్లో ఫ్రీగా ప్రమోట్ చేసిన స్ట్రాటజీకి మీరు ఎన్ని మార్క్స్ ఇస్తారో కింద కామెంట్ చేయండి. లెసన్ నెంబర్ 3 ఓవర్కమింగ్ రెస్ట్రిక్షన్స్. టిక్టాక్ మీద ఎన్ని బ్యాన్స్ విధించినా ఇప్పటికీ ఫేస్బుక్ అండ్ యూట్యూబ్ లాంటి పెద్ద పెద్ద కంపెనీస్కి టిక్టాక్ ఒక బలమైన పోటీ ఇస్తుందంటే ఖచ్చితంగా ఈ స్టోరీ నుండి మనం ఎంతో నేర్చుకోవాలి. సో మై డియర్ ఆడియన్స్, టిక్టాక్ని ఇష్టపడే వాళ్ళు ఉంటారు, ఇష్టపడని వాళ్ళు ఉంటారు. కానీ ఈ అప్లికేషన్ మీద మన ఫీలింగ్ ఏంటి అనేది పక్కన పెడితే టాలెంట్ అనేది మన శత్రువు దగ్గరున్నా ఖచ్చితంగా మనం దాన్ని అప్రిషియేట్ చేయాలి. వాళ్ళ దగ్గర నుండి నేర్చుకుని మనం కూడా వాళ్ళతో పోటీ పడే స్థాయికి ఎదగాలి. దాన్నే రియల్ గ్రోత్ అంటారు. టిక్టాక్లో టాలెంట్ ఏంటి బ్రదర్ అనుకునే వాళ్ళు ఉంటారు. వాళ్ళకి చెప్తున్నాను, టాలెంట్ అనేది టిక్టాక్ వీడియోస్లో కాదు, దాన్ని నడిపిస్తున్న ఆల్గారిథంని క్రియేట్ చేయడంలో ఉంది. ఎందుకంటే టిక్టాక్లో ఏం లేకుండానే యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్ అండ్ ఫేస్బుక్ లాంటి టాప్ కంపెనీస్ సేమ్ టిక్టాక్లో ఉన్న ఫీచర్స్ని వాళ్ళ ప్లాట్ఫామ్స్లో కూడా ఇంట్రడ్యూస్ చేశాయంటే టిక్టాక్ ఆల్గారిథం ఎంత ఇంపాక్ట్ని క్రియేట్ చేసిందో ఒకసారి మీరే ఆలోచించండి. సో ఫైనల్లీ ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే ఖచ్చితంగా లైక్ చేయడం మర్చిపోకండి. అండ్ ఇలాంటి మరిన్ని క్వాలిటీ బిజినెస్ స్టోరీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న గంట సింబల్ ఆన్ చేస్తే మేము వీడియో అప్లోడ్ చేసిన వెంటనే మీకు ఇమీడియట్ నోటిఫికేషన్ వస్తుంది. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ ఐ విల్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. టిల్ దెన్, దిస్ ఈజ్ యువర్ ఫ్రెండ్ సూర్య సైనింగ్ ఆఫ్.